దేశమంతా ఒకళ్ళు అయితే మన రాష్ట్రంలో మాత్రం ఒక లొల్లి. అందరూ ఈ యొక్క నీటి బాధితులకు అండగా నిలబడాలని చెప్పేసి కొట్లాడుతూ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు మామూలు కొట్లాట కాదు. అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు? మందుల సామెల్. నోట్లో వేలు పెడితే కూడా కొరకని మందుల సామెల్ ఈరోజు తొడగొట్టి సవాలు ఇస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడు అనుకోవాలా? ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ధమ్కీలు ఇస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదో నేను చెప్తా ఇనుర్రా అనుకుంటూ ముఖం మొత్తం ఎర్రగా అయిపోయింది. అసలు ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా నా అనిపించింది కుంపతీసి కొట్టేటట్టు ఉన్నాడు నాయన అనుకున్నాను నేనైతే. అంత చూసిన తర్వాత అంత ఘోరంగా అంత వైలెంట్గా తయారైన మందుల సామెలు ఒకటేసారి ఎట్లా ఏ విధంగా అయిపోయిండో కొంచెం డౌట్గానే ఉంది. దాని తగ్గట్టుగానే రాజగోపాల్ రెడ్డి గారు ఊదర కొట్టేశారు, మామూలు కాదు. అందులోనూ మందుల సామెలు ఇచ్చిన వార్నింగు ఆషామాషి వార్నింగ్ కాదబ్బా. మీరే ఒకసారి వినుకునే ప్రయత్నం చేయర్రి. మందుల సామెలు ఆన్ ఫైర్ మీద ఉన్నాడు. ఐఎమ్ ది ఫైర్ అనుకుంటా బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా బాద్షా సినిమాలో, ఆ విధంగానే సేమ్ టు సేమ్. మరి ఎక్కడ కూడా మాట్లాడడం కూడా వెనకడుగేసే ఇదే మందుల సామెల్ ఈరోజు ఎగిరెగిరి ఎట్లా పడుతున్నాడు, వెనకాల ఉన్నది ఎవరు? ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో తగ్గట్టుగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏం కౌంటర్ ఇచ్చారో కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. వినురు ఒకసారి. मेडल करा भाई मदरसा में रेडी लाइन जाप मत पड़े मात्र की मेडल करा भाई तो इंडियन लीडर तो यार क्या कम पापो మర్చిపోయిండు. ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్క లేదన్న అహంకారం. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగుద్యంలో పడమని కూడా తెలుస్తాను నేను. ఆ తప్పులు మొత్తాయి మా తండ్రి లేస్తారు, మా తోలుకొస్తే చూసారా ఎట్లా బెదిరిస్తూ ఉన్నాడు? ఎవరిని బెదిరిస్తూ ఉన్నాడు? వెంకటరెడ్డి కోమటిరెడ్డి. మా ఎస్సీ నియోజకవర్గాలంటే మీ అంత చిన్న చూపా? మీకు అందరికీ అంత చిన్న చూపా? మీకు మెంటల్ ఎక్కింది. మేమేందో చూపిస్తాం, మా టైం వచ్చింది. ఎంత మార్పబ్బా! తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎండిన శిలక పచ్చగా మాట్లాడడానికి చాలా టైం పట్టింది. ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో జరిగినాయి. ఒక ట్రాన్స్ఫర్మేషన్, కొంత టైం వ్యవధి ఏర్పడింది. కానీ మందుల సామెల్ నిజంగా నోట్లో వేలు పెడితే కొరకని మనిషి ఈరోజు తొడగొట్టి సవాల్ ఇసురుతా ఉన్నాడు. రా చూసుకుందాం రా అన్నట్టుగా సవాల్ ఇసురుతా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా బెదిరిస్తారు అది కూడా లైవ్లో ఒక్కసారి మీరే చూడుర్రి. రెండు మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడలో చేయాలి, ఒకటి యాదవలో చేయాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇలా ఎమ్మెల్యేకి ఇస్తున్నారు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేయండి, పనిచేయండి. 106 గ్రామాల ఇలా లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అదేవిధంగా యాదవ్ ప్రతి ఊళ్ళో యాదవ్ ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మీకు ఉన్నాయి. కనుక వాళ్ళ కొట్టి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇయ్యాలని ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను. అందుకోసమనే నేను మీ కాల చేతులలో కాలు పట్టుకొచ్చినగా నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుడు. నేను తిండి లేక తిప్పలేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఇలా హీరోలమైన, లేకపోతే అంత హీరోలే. అందుకోసమైన సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెద్దలు చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతా మీరు భక్తులు, మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీ ఉంటే వారికి ఎవరికి అవకాశం పని చేసుకోమని చెప్పి. కానీ ఇలా మా మీద చూపిస్తారు, మా మీద నిధులు వేడి మండలపాటి. నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుగా అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆ మీద నీకు చెప్పండి. ఎవరికి నీకు చెప్తావు? ఎవరికి నీకు మళ్ళీ ఏలు పెడితే పరికారం. వా మందుల సామె నిజంగానే మొగోడిలో మాట్లాడాడు, ఆషామాషికి మాట్లాడాడు, మొగోడు లెక్క మాట్లాడిండు. తోపు అనుకోవచ్చు. ఇంత పెద్ద గేమ్ ఆడినాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. ఇప్పుడు కోమటిరెడ్డి కుటుంబానికి 2 మంత్రి పదవులు దేనికోసం, ఎందుకు ఇవ్వాలి 2 మంత్రి పదవులు అని చెప్పేసి ఆ మధ్యకాలంలో చాలా వరకు చర్చలు జరిగినాయి కొందరు ఎమ్మెల్యేల మధ్యలో. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే
29 ఎమ్మెల్యేలతో నేను సీదా బీఆర్ఎస్లో చేరుతా అని చెప్పేసి ఓ ధమ్కి ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా గొలకలేదు. ఇప్పుడు నిన్న మొన్నగానే రాజగోపాల్ రెడ్డి గారు కేంద్రాన్ని కలిసి అధిష్టానాన్ని కలిసి ఉన్నది ఉన్నట్టు చెప్పి వచ్చేసిండు. అయితే ఇచ్చేసే టైంలో నన్ను ఇన్ని చోట్ల నువ్వు బదనాం చేసి, ఇన్ని చోట్ల నా పేరు లేకుండా చేసి, నాకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చి, తెలంగాణ సమాజం ముందు నన్ను పిచ్చోని చేసి, మళ్ళీ నీకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎట్లా ఇస్తానేనని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏం గేమ్ ఆడానంటే మందుల సామెలు రెచ్చగొట్టాల, మందుల సామెలు రెచ్చగొట్టాల. మందుల సామెలు ఆడున్నాడు. ఈరోజు 2 మంత్రి పదవులు ఉన్నాయి మందుల సామెలు. దాన్ని ఎవరెవరికి ఇవ్వాలో ఇది స్క్రిప్టు, ఇది ప్రిపేర్ అయిపోయి నువ్వు చెప్పంటే మందుల సామెలు కూర్చొని ఆయన మాట్లాడిన తప్పేం లేదు. అది స్క్రిప్ట్ అయినా రేవంత్ రెడ్డి నేర్పించడైనా ఏదైనా తప్పేం లేదు. కానీ మందుల సామెలు మాట్లాడిన మాటలల్లా బంజారా బిడ్డలకు ఈరోజు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు. బంజారా బిడ్డలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి జెండా బట్టి గెలిపించింది వాళ్ళే. ఈరోజు 70% వరకు ఓట్లు ఏం చేసి కూడా వాళ్ళే. వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలి. వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. ఈరోజు బీఆర్ఎస్ ఇంటికి పంపించింది కూడా అదే బీఆర్ఎస్ బంజారా వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి భర్తం పట్టింది కూడా వాళ్ళే, జెండా పట్టింది కూడా వాళ్ళని చెప్పేసి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మందుల సామెలు అన్నాడు. యాదవులు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలి. ఇట్లా 2 మంత్రి పదవులు భర్తీలు అయిపోతాయి. వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఏమవసరం వాళ్ళకి ఇచ్చుడు? వాళ్ళ అన్నకు ఒకటి ఇచ్చారు కదా. కోమటిరెడ్డిని పట్టుకొని మెంటల్ ఎక్కింది ఆయనకు అంటాడు. ఆయనకు మెంటల్ ఎక్కింది, మెంటల్ మాట్లాడతా ఉన్నాడని చెప్పేసి లేకుండా మాట్లాడలేబ్బా, ఘోరమైన పరిస్థితి. ఈ విధంగా ఆయన అన్నాడా? తర్వాత రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రి పదవి అవసరం లేదు ఆ మనిషికి మంత్రి పదవి అవసరం లేదు. ఎందుకు ఇవ్వాలి మంత్రి పదవులు మీకు? ఎస్సీ కాన్స్టిట్యున్సీ అంటే మీకు అంత చిన్న చూపు ఎందుకు? మాకు ప్రోటోకాల్లో వేలు పెట్టి, మా నియోజకవర్గాల్లో వేలు పెట్టి మీరు పెత్తనం జలాయిస్తూ ఉన్నారా? మీకు మంత్రి పదవి రాకుండా నేను చేస్తా, ముఖ్యమంత్రి గారు మీరు వింటున్నారా లేదా? ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు నేను చెప్తా, రాసి పెట్టుకో అని చెప్పేసి రేవంత్ రెడ్డిని బెదిరిస్తా ఉన్నాడు మందుల సామెలు. ఇట్లాంటి మందుల సామెలు ఎట్లయిపోయిండు? సైలెంట్గా ఉండే మనిషి ఈరోజు ఎగిరెగిరి పడతా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే కంఠం కొరికేటట్టే ఉన్నాడు. అంత ఆ ఫేస్లో ఫైర్నెస్, ఆ బ్రాండ్ అవపడతా ఉంది ఆయన ముఖంలో. ఈరోజు ఆయన వెనకాల గట్టి బలమే ఉంది.